ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. సింహరాశి. ఈ సింహరాశిలో మఖ నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం జూలై నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులకి 2 ముఖ్యమైన సూచనలు. ఈ నెలలో 15వ తారీఖున ఆషాఢ మాసంలో జరిగి గుప్త నవరాత్రి పూజలు జరుగుతాయి. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ్న కార్యాలయం మహాకామేశ్వరి పీఠంలో ఈ వారాహి నవరాత్రులు జరుగుతాయి. ఇందులో అందరూ పాల్గొనవచ్చు. సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో పూజ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ఈ పూజలు అందరూ తప్పకుండా పాల్గొనండి. ఈ పూజలకు సంబంధించిన వివరాలను కూడా తర్వాత వీడియోలు అప్లోడ్ చేస్తాను. అలాగే నెలకు 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 5వ తేదీ జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. ఈ 15 రోజులు ఎలా ఉంటుందో చూద్దాం. జస్టిస్ కార్డు తీసుకున్నాం. పేజ్ ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకున్నాం. 5 ఆఫ్ కప్స్. కొంత నిరాశ నిస్పృహతో కూడుకొని ఉంటుంది. శనిగ్రహ ప్రభావం ఏమి చాలా ఎక్కువగా ఉంటుంది. రూల్స్ మాట్లాడద్దు, లాజిక్లు మాట్లాడద్దు. జాగ్రత్తగా మీ పని మీరు చేసుకోండి. అనవసరం వాదనలు, అనవసరం ఆర్గ్యుమెంట్లు దేంతో కూడా పెట్టుకోవద్దు. మీరు రూల్ మాట్లాడితే ఎదురుబడి కూడా రూల్ మాట్లాడతారు. మీరు ఒక్కళ్ళే కాదు. అనవసరం లేని ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. ఎంతవరకు అంతవరకే, ఎంతవరకు అవసరం అంతవరకే ఉండండి. లిమిట్ దాటిపోవద్దు, లిమిట్ దాటి ఎవరిని రానియద్దు. ఈ 2 మీకు ముఖ్యమైనటువంటి సూచనలు. తర్వాత ఆర్థికంగా కొంచెం కొత్త సోర్సెస్ ఏమైనా ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరికైనా లీగల్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే మీ తప్పు లేకపోతే వాటిలో మీకు అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఏదైనా చెక్ బౌన్స్ కేసులు లాంటివి ఏమైనా ఉన్నాయి, మీరు ఎవరి మీద కేసు వేశారు, మీరు జెన్యూనే, మీరు పొరపాటు చేయలేదు, మీకు ఖచ్చితంగా మీకు అలాంటి సక్సెస్ వస్తుంది. వివాదాలు ఏమైనా ఉంటే అవి సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ ది వరల్డ్, ప్రజెంట్ 10 ఆఫ్ సోర్డ్స్, ఫ్యూచర్ ఏస్ ఆఫ్ పెంటికల్స్. నెమ్మదిగా సమస్యలు తీరుతూ ఉంటాయి. చాలా వరకు జీవన గమనంలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. మీ పాస్ట్లో కొన్ని శుభవార్తలు, కొంత అనుకూల వాతావరణం, కొన్ని సందర్భాలు, పరిస్థితులు కలిసి వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతంకి వస్తే మీకు కొన్ని జీవితంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ఆలోచన విధానం కానీ, చేసే పనుల్లో కానీ, వృత్తి ఉద్యోగాల్లో కానీ మార్పుల సూచన కనబడుతోంది. ఫ్యూచర్లో ఆర్థికంగా కొత్త సోర్సెస్లో డబ్బు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా కొంత బలపడే అవకాశం కూడా కొంతవరకు కనబడుతోంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 7 ఆఫ్ వ్యాండ్స్, సామాజికంగా 6 ఆఫ్ కప్స్. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఫస్ట్ చెప్పాను కదా, రూల్స్ లాజిక్లు మాట్లాడుతూ ఆర్గ్యుమెంట్లు చేయొద్దని. ఇది మీకు కుటుంబ సభ్యుల మధ్యలో కొంత ఐక్యత తగ్గడం, సామాజికంగా కూడా మిమ్మల్ని గురించి ఎవరో వెనకాల మాట్లాడుకుంటూ ఉండడము, మిమ్మల్ని గమనిస్తూ ఉండడము, వీటి మూలంగా మీకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యలో అకస్మాత్తుగా 7వ తారీఖు లోపల ఏదైనా సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. అనారోగ్య సూచనలు, పడి దెబ్బలు తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సామాజిక విషయాల్లో ఎవరి విషయాలు మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఎవరి గురించి మీరు ఎంక్వైరీ చేయొద్దు. మీ గురించి ఎవరిని ఎంక్వైరీ చేస్తున్నా కానీ, మీ విషయాలు ఎవరిని తెలుసుకుంటున్నా కానీ స్పందించద్దు. మీరు ఎవరైనా తిడితే అది మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. అందువల్ల క్యాలిక్యులేటెడ్గా ఉండండి, బ్యాలెన్స్డ్గా ఉండండి. అనవసరంగా ఎవరితో మాట్లాడద్దు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. ఎవరైనా ఈ మెటర్నిటీ లీవ్లో వాటిల్లో ఉంటే రీజాయినింగ్ టైంలో కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. మెటర్నిటీ లీవ్ పెట్టుకునే సమయంలో కూడా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. కొంచెం ఉద్యోగం పోగొట్టుకునే అవకాశాలు కొంత కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి కనబడుతోంది. ఎంప్లాయ్మెంట్లో లాస్ కనబడుతోంది. మీ తెలియని సబ్జెక్టు ఆ ప్రాజెక్టులో మార్చిన ట్రైనింగ్ తీసేసుకుని చేసేయాలి అంటే అందరూ చేయలేరు. ఈ రకంగా కొంత ఒత్తిడికి గురి చేసి ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి? 4 ఆఫ్ పెంటికల్స్. గట్టిగా ప్రయత్నం చేయాలి. చేస్తే వేరే ప్లేస్లో ఉద్యోగం దొరికే అవకాశం, ఉన్న ఊళ్ళో ఉద్యోగం దొరికే అవకాశం కొంత తక్కువ కనబడుతోంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు చేసే వ్యాపారాలు ఇంకా బాగుంటుంది. ఫుడ్ ఇండస్ట్రీ కానీ, ఇంటీరియర్ డిజైనింగ్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాళ్ళకి చాలా బాగుంటుంది. మంచి గ్రోత్ వస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలంటే అనుకూలమైన కాలం. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 4 ఆఫ్ వ్యాండ్స్. బాగుంటుంది ఆర్థికంగా. పిల్లల కోసం, కుటుంబం కోసం డబ్బు ఖర్చు ఎక్కువ పెడతారు. ఫంక్షన్స్, విందులు, వినోదాలు, ఊరు ప్రయాణాలు వీటి కోసం డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. బాగుంటుంది.
ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఫుల్ ఇబ్బంది ఏముండదు. మాస్టర్ హెల్త్ చెక్ ఏమైనా పెండింగ్ ఉండి చేయించుకోండి, లేకపోతే ప్రత్యేకంగా ఏమీ పట్టించుకోక్కర్లేదు. ఈ 15 రోజులు బాగానే ఉంటుంది. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? క్వీన్ ఆఫ్ సోర్డ్స్. మన సామెతడు నోరా వీపుకు తేకే అని, అంటే నోటితో తిరిగితే వీపు మీద దెబ్బలు పడతాయి అలా. అందువల్ల అనవసరంగా వాదనలు, అనవసరం గొడవలు ఎవరితో పెట్టుకోవద్దు. అనవసర ఆర్గ్యుమెంట్లు దేనికి కూడా చోటు ఇవ్వద్దు. మౌనంగా ఉండండి, మౌనాన్ని ఆశ్రయించండి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 5 ఆఫ్ పెంటికల్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? నైట్ ఆఫ్ వ్యాండ్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 8 ఆఫ్ సోర్డ్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 8 ఆఫ్ వ్యాండ్స్. విద్యార్థి పిల్లలకి ఎలాగ ఉంటుంది? 5 ఆఫ్ సోర్డ్స్. మగవారికి సంబంధించి కొంత ఏదైనా ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. ఏదైనా అప్పు ఇచ్చే సోర్స్ ఏదైనా వెతికి పెట్టుకోండి. మీకు ఎవరైనా హ్యాండ్లో ఇచ్చే అవకాశం ఉంటే తీసి పెట్టుకోండి. కొంచెం ఫైనాన్షియల్ డిపెండెన్సీ, డిస్టర్బెన్స్ కనబడుతోంది. ఆడవారికి సంబంధించి మీకు ఇందాక చెప్పిన ఉద్యోగంలో మెటర్నిటీ లీవ్లో ఉంటే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుందని, అలాగా అకస్మాత్తుగా చిక్కులు తలెత్తి ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైనా ప్రెగ్నెన్సీ ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి, లేకపోతే కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం, ప్రెగ్నెన్సీ టెర్మినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందరికి కాదు, కొద్దిమందికి ఎవరైనా అలా ఉంటే జాగ్రత్తగా చూసుకోండి. వైవాహిక జీవితంలో కూడా కొంత చికాకులు, చిక్కులు ఉంటాయి. దిగ్బంధనం ఉంటుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి, నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. మొదటి వారం, 2వ వారంలో బాగానే ఉంటుంది. సంతానపరంగా కూడా బాగుంటుంది. 2వ వారంలో సంతాన వృద్ధి కనబడుతుంది. 2వ వారంలో అనుకూల వాతావరణం ఉంటుంది, బాగుంటుంది. విద్యార్థుల వేళలు కూడా బాగుంటుంది. చెప్పుకోదగిన సమస్యలు అంటే ఏమి ఉండవు. ప్రశాంతంగా కాలం గడుపుతారు, బాగానే ఉంటుంది. నక్షత్రాల వేరుగా తీసుకుంటే మఖ వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ కప్స్. పుబ్బ వాళ్ళకి ఎలా ఉంటుంది? జడ్జిమెంట్. ఉత్తర మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ పెంటికల్స్. మఖ నక్షత్రం వాళ్ళకి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ నెగిటివ్ ఎఫెక్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మఖ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. నిర్లిప్తత, నిస్తేజం, చికాకుగా ఉండి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దో అర్థం కాక అయోమయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది మీ మీద. ఎస్కేప్ అవుతూ ఉంటారు. సమాజానికి పరిస్థితి నుంచి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తారు. తప్పించు తిరిగే ప్రయత్నం చేయండి. పుబ్బ వాళ్ళకి బాగుంటుంది. రియలైజేషన్ ఉంటుంది. గుర్తింపు, గౌరవాలు వస్తాయి. చేసే పనిలో యాక్యురసీ పెరుగుతుంది. పొరపాట్లు తెలుసుకుంటారు. మంచి మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఉత్తర వాళ్ళకి కొంత మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఆర్థికమైన విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. అప్పులు చేయాల్సిన పరిస్థితి కనబడుతోంది. కొంచెం జాగ్రత్తగా చూసుకుని ప్లాన్ చేయకపోతే కొంచెం ఫైనాన్షియల్గా టెన్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పరిహారం ఏం చేయాలి? మఖ వాళ్ళు ఏం చేయాలి? మెజిషియన్. శివారాధన చేసుకోండి, రుద్రాభిషేకం చేయించుకోండి, లేదా రుద్రదశాక్షరి జపం చేసుకోండి. పుబ్బ వాళ్ళు ఏం చేయాలి? 3 ఆఫ్ పెంటికల్స్. ఓం నమః చండికాయే నమః లేదా సర్వమంగళ మాంగళ్య శ్లోకాన్ని ఒక 1000 సార్లు జపం చేసుకోండి. సర్వమంగళ మాంగళ్య శ్లోకం 1000 సార్లు అంటే మీకు దాదాపు 40 నిమిషాల గంటలో అయిపోతుంది. పుబ్బ ఉత్తర వాళ్ళు ఏం చేయాలి? మొదటి పాదం వాళ్ళు ఎంప్రెస్. మాతంగి హోమం చేయించుకోండి. లఘుశ్యామల ఐం నమః ఉచ్చిష్ట చాండాలి మాతంగి సర్వజనవసంగి స్వాహ హోమం చేయించుకోండి. ఈ పరిహారాన్ని 5 తరగతి రేడియోలు కష్టం చూడండి. శుభం భూయాత్.